students. In today's class, we are going to discuss the new chapter, that is insurance services. Okay, fourth chapter. Insurance services. So, if you see the 21st century, present మన బిజినెస్ సిచ్యువేషన్స్ కనుక చూసామనుకోండి ఏమవుతుంది, లాట్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, వాస్ట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది కదా. సో మనం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వెళ్ళామో అప్పటి నుంచి ఏంటి అంటే బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం చేస్తాం. మనము లాట్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, మన దగ్గర ఉన్నది మొత్తం ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, మనకి భయం వేస్తుంది కదా. సో వాట్ we need ప్రొటెక్షన్ అనేది కావాలి కదా. సో ఎప్పుడైతే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, మనని ఎవరైతే సేవ్ చేయగలుగుతారో అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం కదా, మనం హ్యాపీగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మాక్సిమం పీపుల్ డబ్బులు ఉండి కూడా బిజినెస్ ఎందుకు చేయడం తెలుసా, అయ్యో లాస్ అవుతే ఎలాగా, ఓకేనా, అంటే ఉన్న డబ్బులు పోతే ఎలాగా అనే ఫియర్ ఏదైతే ఉంటుందో దాని వల్లే చాలా మంది బిజినెస్ లోకి ఇన్వాల్వ్ కాదు. సో జస్ట్ సీ హియర్, ఇప్పుడు మనం ఏదైనా చూసామనుకుంటున్నా మనకి ప్రొటెక్షన్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చూడండి, బైక్ కానివ్వండి, కార్ కానీ కొన్నాక దానికి కంపల్సరీ ఏం చేస్తాము, ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఆ బైక్ మనం ఎన్నో కష్టాలు పడి కొంటాం, ఒకవేళ అది మొత్తం పాడైంది అనుకోండి, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ లో పోయింది అనుకోండి, మళ్ళీ కొనడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. మళ్ళీ అన్ని డబ్బులు సేవ్ చేయాలి అన్న రిస్కే కదా. సో అందుకనే గవర్నమెంట్ ఏం చేసింది అంటే నార్మల్ కామన్ మ్యాన్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఓకేనా, లెట్ us see. సో మనకి 1666 లో ఎక్కడ అంటే లండన్ లో ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం లాట్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ చూస్తాం. సో దాంట్లో ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చింది అంటే ఫైర్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో అక్కడ ఏమైందని అంటే అంతా హ్యాపీగా లీవ్ చేసే టైంలో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో దాంట్లో నియర్లీ ఒక 2000 పీపుల్ వరకు కూడా లాస్ కావడం జరిగింది, అంటే వాళ్ళ యాసెట్స్ అవన్నీ పోవడం జరిగింది. వాళ్ళందరినీ మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేయడం ఎలా అనే ఆ ఉద్దేశం ఏదైతే ఉందో దాని నుంచే మనకి ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇన్సూరెన్స్ లో ఏం చేస్తానని అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి పే చేసేదాన్ని ఇన్సూరెన్స్ అంటే. ఓకే, సింప్లీ ఇంకొకటి స్మాల్ స్టోరీ గురించి. అప్పుడే ఇదంతా ఏంటి కదా, ఓషన్ అనుకోండి, సముద్రం. సో ఇక్కడ ఒక విలేజెస్ ఉండేవి, ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ ఉండేవారు. ఓకే, సో వీళ్ళకి ఏంటన్నా అంటే వీళ్ళు ఈ కంట్రీకి కనుక ఎక్స్పోర్ట్ చేయాలి అనుకోండి, కంపల్సరీ ఏం చేయాలి అంటే ఈ సీవేనే వాళ్ళకి మార్గం. ఓకేనా, సీవేస్ తెలుసు కదా, సముద్రంలో మన షిప్స్ లలో లోడ్స్ తీసుకొని వెళ్తా ఉంటాం. సో ఇక్కడ ఏమైంది అంటే వీళ్ళు చాలా రిచ్ పీపుల్. ఓకేనా, ఈ రిచ్ పీపుల్ ఏం చేసేవాళ్ళు, మంచిగా బిజినెస్ చేసేవాళ్ళు. ఒకసారి ఏమైంది, ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కదా, ఒక పర్సన్ ఏమైందనా అంటే షిప్ లో వెళ్తా ఉంటే అది మునిగిపోయింది. ఓకే, మునిగిపోగానే ఏమైంది, అతను లాస్ అయిపోయాడు కదా. సో లాస్ అయిపోయిన వెంటనే అతని దగ్గర డబ్బులు లేక అతను టోటలీ కూడా దివాలా తీసే ఛాన్సెస్ వచ్చాయి. అంటే అతను అప్పటి వరకు రిచ్ మ్యాన్ గా ఉన్నాడు, దివాలా తీసేసాడు. సో అతను బిజినెస్ నడవకుండా అయిపోయింది, అతని కింద ఉండే ఎంప్లాయీస్ కి జాబ్స్ లేకుండా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడే వీళ్ళంతా ఏం చేశారు కదా అంటే అయ్యో ఇట్లా ఒక్కొక్కటి వెళ్ళిపోతే ఎట్లా మన బిజినెస్ లో ఇంకా ఎక్స్పాన్షన్ కావు అని చెప్పేసి దీంట్లోంచి 5 మెంబర్స్ తో ఒక పర్సన్ ఏం చేశాడు అంటే
అరే మనము అందరం సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం కదా, సపోజ్ ఎవరి ఎంత లాస్ అయినా సరే మనం ఏం చేయాలి, అందరం కలిసి కట్టుగా వాళ్ళకి కొంచెం కొంచెం షేర్ ఇద్దాము, సో దట్ వాళ్ళ బిజినెస్ బాగుంటుంది, ఫ్యూచర్ లో మనకేమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు చూసుకుంటారు అనే కాన్సెప్ట్ కి వచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్నా, ఒక పర్సన్ కనుక సఫర్ అయ్యాడు అనుకోండి, ఆ సఫర్ తనపైనే కాకుండా మనమంతా కూడా షేర్ చేసుకున్నాము. ఓకేనా? అలా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు, మన లైఫ్ లో ఎప్పటిలాగా ఉంటాయి అని అంటుంది. సో ఆ కాన్సెప్ట్ నుంచి మనకి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దాని నుంచి ఏంటంటే 1666 లో ఓకే 1666 లండన్ లో మనకి ఫైర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు చాలా కంపెనీస్ చూస్తానే. సో మనకి మేజర్ గా చూసుకుంటే ఏ కంపెనీ ఉంది, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అసైన్ అయ్యింది కదా. సో గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ. సో దీంట్లోనే మనము బిజినెస్ ని చేస్తాం కదా. సో దిస్ ఇస్ ద థింగ్ కదా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో ఇన్సూరెన్స్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, దానివల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ని చాలా మంచిగా చేయాలి, బట్ సమ్ సిచ్యువేషన్స్ ఏమవుతుందన్నా, థెఫ్ట్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ఇప్పటి షిప్స్ లలో మెరైన్ దాంట్లో మునిగిపోవచ్చు. సో ఇవన్నీ మనకి రిస్క్ లే కదా. అందుకనే ఇన్ ఆర్డర్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మనకి ప్రొఫెసర్స్ చూసుకుంటేనన్నా, ప్రొఫెసర్ విలేట్, సో ప్రొఫెసర్ విలేట్ ఏం చెప్తున్నాడు అంటే, సోషల్ డివైస్ ఫర్ మేకింగ్ అక్యుములేషన్ టు మీట్ అన్సర్టెన్ లాసెస్ ఆఫ్ క్యాపిటల్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉందనుకోండి, వాటి నుంచి ప్రొటెక్ట్ చేసే డివైసే మనకి ఇన్సూరెన్స్ అని చెప్తున్నాడు. ఎవరు? ప్రొఫెసర్ విలేట్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ అన్న ఇన్సూరెన్స్ ఇంకొకటి ఎలా చెప్తున్నారు అంటే, ఆక్స్ఫర్డ్ లో చూసామనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుసు కదా, అందులో కనుక చూసామనుకోండి, ఇట్ ఇస్ సేయింగ్ an agreement by which a company and the state undertakes to provide guarantee of compensation for specific loss, damage, illness or death in return for payment of specific premium. సో మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తున్నారా అంటే, మనం ఒక సర్టెన్ ప్రీమియం కనుక పే చేస్తే, ఒక చిన్న అమౌంట్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనలాగా వాళ్ళు ఏం చేస్తారు, లాట్స్ ఆఫ్ పీపుల్ దగ్గర అలాగే ప్రీమియమ్స్ తీసుకొని ఒకవేళ లాస్ అయ్యారనుకోండి, మనము ముందే చెప్తాం, నేను కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, కార్కి ఏమైనా డ్యామేజ్ అయితే మీరు చూసుకోవాలి అని చెప్పడం. లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, దాని లైఫ్కి ఏమన్నా అవుతే మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు కొంచెం అమౌంట్ ఇవ్వండి. లేదు అనుకోండి, నేను బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ లో లాస్ వస్తాయి అంటే డైరెక్ట్ లాస్ కాకుండా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, థెఫ్ట్ కానీ ఇలాంటివి అవుతాయి. అలాంటివి అయినప్పుడు మీరు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అంటే, ఇవన్నీ కూడా ముందే అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. బేస్డ్ ఆన్ దట్ అగ్రిమెంట్ మనకి ఎప్పుడైనా లాస్ వచ్చింది అనుకోండి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా? దీస్ ఆర్ ద థింగ్స్ అన్నా. ఇంకొకటి చూసుకుంటే ఇన్సూరెన్స్ లో, సో ఇన్సూరెన్స్ లో నానా ఇంకొకటి, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే, క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటున్నారు. సో క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుందన్నా, సమ్ టైమ్స్ ఏదైనా చిన్న చిన్న డ్యామేజెస్ కానీ ఇలాంటివి వచ్చాయనుకోండి, పబ్లిక్ దానికి అట్రాక్ట్ అవుతున్నారా? లేదు. సో అది మనకి లాసే కదా బిజినెస్ కి. సో అలాంటి లాసెస్ బేర్ చేయడం, మనకి ప్రాబ్లం కాకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? రైట్. నౌ కమింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. So totally Nana, we have 5 features in this. First one,
So firstly, if we see, insurance means it is a risk sharing device. అంటే మనము ఏదైతే లాస్ అవుతున్నామో అది మనం ఒక్కరికే ఉందనుకోండి, అది బర్డెనే కదా, అంటే మనకి లాసే కదా. సో అలాంటి లాస్ ని ఇన్సూరెన్స్ ఏం చేస్తుందన్నా, ఒక్కరి లాస్ ఒకరిపైన అంటే బరువు ఎక్కువ అవుతుంది కదా. అందుకనే మనలాగా ఎంతమంది అయితే ఆ అగ్రిమెంట్ కి ఒప్పుకున్నారో, అంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ చేశారో, వాళ్ళందరి దగ్గర కూడా కలెక్టివ్ గా తీసుకొని ఎవరి లాస్ అవుతే వాళ్ళకి ఆ అమౌంట్ ని ఇస్తుంది. దాన్ని మనము రిస్క్ షేరింగ్ డివైస్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్, మీరు 10,000 రూపాయలు కట్టారన్నా, ఓకేనా, మీరు ఏం చేశారు అంటే 2 lakhs కి ఇన్సూరెన్స్ చేసుకున్నారు. సో ఒక కంపెనీలో అలాంటి 10,000 మీరు ఒకరే పే చేసి ఉంటారా? లేదు, లాట్స్ ఆఫ్ పీపుల్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఒక 1,000 పీపుల్ చేశారు అంటున్నారు. 1,000 అంటే ఎన్ని వస్తుంది కదా, ఇక్కడ 10 lakh rupees. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, 1000 పీపుల్ దగ్గర 10,000 రూపీస్ తీసుకుంది. ఏమి అగ్రిమెంట్ ఏంటన్నా, మీరు ఒకవేళ లాస్ అవుతే మీకు 2 lakhs రూపీస్ పే చేస్తా అని చెప్పినారు. కానీ ఈ 1,000 లో కంపల్సరీగా అందరు లాస్ అవుతారా? కాదు, మాక్సిమం 2 to 3 పీపుల్ అవుతారు. సో ఈ 2 to 3 పీపుల్ కి ఏం చేస్తున్నారా, తలా ఒకరికి 2 lakh రూపీస్ ఇస్తుంది. కానీ ఆ పర్సన్ లాస్ అయిన 2 lakhs తీసుకునే పర్సన్ 2 lakhs పే చేశాడా వాళ్ళకి? లేదు, సర్టెన్ ప్రీమియం చేశాడు. ఎంత? 10,000 రూపీస్ మాత్రమే పే చేశాడు. బట్ హీ ఈస్ టేకింగ్ 2 lakhs. అంటే ఆ డబ్బంతా ఎవరిది? వీళ్ళగా అగ్రిమెంట్ తీసుకున్న వీళ్ళందరినీ, అంటే ఈ 1,000 పీపుల్ డబ్బులు కాస్త షేరింగ్ చేసి ఇస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటన్నా, ప్రతి ఒక్కరు కూడా మాకు ఒకవేళ లాస్ వస్తే మీరు ఇవ్వాలి అనే అగ్రిమెంట్ తో తీసుకుంటారు. సో అండర్ ద మ్యూచువల్ అగ్రిమెంట్ ఏంటి, ఒకవేళ లాస్ వస్తే ఇవ్వండి, లేకపోతే మీరే తీసేసుకోండి అని చెప్పండి. ఇప్పుడు చూడండి, మనం హెల్మెట్ పెట్టుకుంటాం. హెల్మెట్ పెట్టుకుంటే కంపల్సరీ ఏం కాదు అని గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? లేదు, బట్ ఇట్స్ ఎ స్మాల్ ప్రొటెక్షన్ కదా. నెక్స్ట్, ఈ రిస్క్ షేరింగ్ డివైస్ లో ఇంకోటి ఏంటన్నా, ఈ రిస్క్ అనేది ఆల్మోస్ట్ అందరికి షేర్ అవుతుంది. దానివల్ల ఈ లాస్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మిగతా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. అంటే ఒకవేళ లాస్ అవుతే నాకు ఇవ్వండి, లేదు అంటే వద్దు అనే చెప్పు. సో ఈ లాసెస్ అనేవి కూడా ఎలా కావచ్చునా, ఆ పర్సన్ డెత్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే థెఫ్ట్ కావచ్చు. అలాంటివి చాలా సర్టెన్ రీజన్స్ ఉంటాయి. సో ఆ సర్టెన్ రీజన్స్ అన్నిటి కూడా మనము రిస్క్ అనేది షేర్ చేస్తాం కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ముందే చెప్తాం, థెఫ్ట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఓకేనా, ఇవన్నీ ముందే అగ్రిమెంట్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ అగ్రిమెంట్ వాళ్ళకి అమౌంట్స్ అనేవి మనము పే చేస్తాము. ఓకేనా, రైట్. నౌ సెకండ్ వన్, కోఆపరేటివ్ డివైస్. కోఆపరేటివ్ డివైస్ అంటే ఫస్ట్ థింగ్, వాట్ ఇస్ కోఆపరేషన్ అంటే ఒకరికొకరు సేవ్ చేసుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకునే దాన్ని మనము కోఆపరేషన్ అని పిలుస్తాము. ఓకే, it would be a stupendous task for an insurer to compensate all financial losses suffered by the insured for his own capital. The peculiar feature of insurance contract is large number of persons who are subject to similar loss forward and agree to share the losses. ఇప్పుడు చూడండి కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది అంటే ఓన్లీ వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంది, మీకు లాస్ వస్తే 2 lakhs పే చేస్తా అని చెప్పి. సో ఓన్లీ అమ్మ నాకు ఒక ఇన్సూరర్ ఒకటి దొరికాడు, వాడు ఒకటి చాలు అని ఊరుకుంటుందా? అండ్ ఇంకొకటి, ఈ 10,000 రూపీస్ తీసుకొని 2 lakhs ఇవ్వడం వాళ్ళకి పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఏం చేస్తుంది, ఇలాంటి ఇన్సూరెన్స్ పీపుల్ చాలా మంది దగ్గర సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ తో డబ్బులు అనేది తీసుకుంటున్నారు. సో ఈ 1,000 పీపుల్ కి కూడా ఏం చెప్తున్నారా, ఈ 1,000 మెంబర్స్ కూడా ఏం చెప్తుంది, మీకు ఒకవేళ లాస్ అవుతే చెప్పండి, నేను పే చేస్తా అని చెప్తుంది కదా. సో ఇక్కడ సింపుల్ గా మన
ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఓన్లీ వన్ మీడియేటర్ మాత్రమే. బట్ ఇక్కడ ఏంటన్నా వీఆర్ కోఆపరేటింగ్ విత్ ఆల్ ఈచ్ అదర్. ఈ 1000 పీపుల్ కాస్త ఏం చేస్తున్నారన్నా ఒకరికొకరు సర్వీస్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. సో అందుకనే దీన్ని ఏమంటున్నాము కోఆపరేటివ్ డివైస్ అని పిలుస్తున్నాము. సో కోఆపరేటివ్ డివైస్ ఇన్ ద సెన్స్ సేమ్ ఫీచర్స్ తో అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ డబ్బులు కూడా ఏమవుతుందన్నా ఎవరైతే లాస్ అవుతారో వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ముందే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటుందన్నా. సో అందరూ దానికి ఒప్పుకున్నాకే మనము ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ అవుతాము. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ protective device. Protective device in the sense insurance provides protection against all the losses in the absence of insurer. All losses have to be borne by the insured himself, which is humanly impossible. Thus insurance serves as a tool of protection. So ఇప్పుడు చూడండి మనము ఇన్సూరెన్స్ అనేది చేయాలి. ఒకవేళ బిజినెస్ లో హెవీ లాస్ వచ్చింది అంటే మీరు ఏం చేస్తారన్నా అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ రన్ చేస్తున్నారు అనుకుందాం. మీకు ఒక 50 lakhs పెట్టి ఒక వాట్ లారీ ఉంది, దాంట్లో గూడ్స్ ఒక 20 lakhs అనుకోండి, టోటల్ 70 lakhs ప్రాపర్టీ. మీరు ఏం చేశారన్నా మంచిగా హ్యాపీగా వెళ్తున్నారు. ఆంధ్రాలో మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, మీరు ఆంధ్ర ఏరియాకి వెళ్ళగానే హెవీ ఫ్లడ్స్ వచ్చాయి, రాగానే ఆ లారీ కాస్త కొట్టుకుపోయింది. సో ఇప్పుడు మీరు ఎంత లాస్ అయిందన్నా 70 lakh rupees లాస్ కదా. ఇంకోటి ఆ 70 lakh rupees కూడా ఏమైంది, మీరు ఏం చేశారు లారీని ఈఎంఐ బేసిస్ లో తెచ్చు. సో ప్రతి నెల దానికి 40 నుంచి 50,000 పే చేయాలి కదా. సో ఇప్పుడు లారీ లేదు, ఆ అమౌంట్ పే చేయగలుగుతారా? లేదు. అంటే ఏంటి, ఒకవేళ హెవీ లాస్ కనుక అయ్యింది అనుకోండి, ఓన్లీ సింగిల్ పర్సన్ దాన్ని టోటల్ కూడా మేనేజ్ చేసే కెపాసిటీ ఉండదు. అందుకనే వాళ్ళు ఏం చేయాలన్నా కంపల్సరీ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందన్నా యాజ్ ఎ కోఆపరేటివ్ డివైస్, యాజ్ ఎ రిస్క్ షేరింగ్ డివైస్ అది మనల్ని కాపాడుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు 70 lakhs లాస్ అయ్యింది అనుకోండి, మీరు 70 lakhs కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మీకు ఆ లారీ కొట్టుకుపోయింది, మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, సార్ మీరు మా దగ్గర ఇన్సూరెన్స్ చేశారు కదా 70 lakh rupees కి, ఆ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తుంది. సో మళ్ళీ ఆ 70 lakhs తీసుకోవచ్చు, మళ్ళీ మీ లారీ మీకు వచ్చేస్తుంది, మళ్ళీ మీకు ఆ 20 lakhs గూడ్స్ వస్తాయి. సో మీ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఇప్పుడు ఏమీ కాదు కదా. అంటే ఇది ఏం చేస్తుందన్నా సింపుల్ గా ఇట్ ఈస్ అన్ ప్రొటెక్టివ్ డివైస్. ఓకే. సో ఇన్సూరెన్స్ మనకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది. ఓకేనా. దట్ ఈస్ ది థింగ్. నెక్స్ట్ వన్ రిస్క్ మెజర్మెంట్ డివైస్. సో వాట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్ డివైస్ అంటే చూడండి, మెజర్మెంట్ లో the insurance contract supposes the evaluation of risk before insurance, so that the amount of share of each insured towards a profitable loss ought to be determined. In other words, the premium calculation risk has to be evaluated before insuring. So ఇప్పుడు చూడండి కదా, మీరు రిస్క్ మెజర్మెంట్ డివైస్ అంటే ఏంటి అంటే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, దాని వర్త్ ఎంత అంటే 10 lakhs అనుకో, మీ గూడ్స్ వచ్చేసి 10 lakhs వర్త్. మీరు ఇన్సూరెన్స్ ఎంతకు చేయించాలి? 10 lakh rupees కి మాత్రమే చేయించాలి. ఎందుకు అంటే సపోజ్ మీరు 20 lakhs కి ఇన్సూరెన్స్ కడుతున్నారు అని, ఓకేనా. 20 lakhs కి కట్టినప్పుడు ఏమవుతుందన్నా, ఒకవేళ మీకు టోటల్ లాస్ వచ్చినా కానీ 10 lakhs లాస్ వస్తుంది. సో అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, మీరు ఎంతైతే లాస్ అయ్యారో ఆ అమౌంట్ మాత్రమే పే చేస్తుంది. దానికంటే ఎక్సెస్ పే చేస్తుందా? మనకి చేయదు. కాబట్టి మనం ఏం చేయాలన్నా, మన బిజినెస్ వాల్యూ ఎంతైతే ఉందో ఓకేనా, మన బిజినెస్ వాల్యూ ఎంతైతే
ఉందో దానికి సరిపోయేంత ఇన్సూరెన్స్ మాత్రమే మనము పే చేయాలి. దానికంటే ఎక్కువ పే చేస్తే మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే కదా మీకు 10 lakhs బిజినెస్ అంటారు ఆల్రెడీ. సో మీరు 5 lakhs కే ఇన్సూరెన్స్ చేశారనుకోండి, ఓకేనా, మీరు ఓన్లీ 5 lakhs కే చేశారనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది, అలా మీరు 5 lakhs పే చేశారు కాబట్టి నేను 5 lakhs పే చేస్తా అంటుంది. దానికి మించి ఎక్కువ చేస్తుందా? చేయదు. కాబట్టి మనం ఏం చేయాలన్నా అంటే యాజ్ అ రిస్క్ మెజర్మెంట్ డివైస్ మనము ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తున్నామో మన బిజినెస్ వర్త్ ఎంత దాన్ని పే చేసుకొని ఇన్సూరెన్స్ అనేది చేయించాలి. అలా చేపిస్తే కదా మనకి ప్రాఫిటబుల్ గా ఉంటుంది, అండ్ కంపెనీ కూడా హ్యాపీగా ఉంటుంది. బట్ ఎక్కువ తక్కువ చేయించడం వల్ల యాజ్ ఎ కస్టమర్ మనమైనా లాస్ కావచ్చు, యాజ్ ఎ కంపెనీ వాళ్ళైనా లాస్ కావచ్చు. ఓకేనా, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎలాగో లాస్ కావాలన్నా, అందుకని మీరు ఏం చేయండి, మన బిజినెస్ వర్త్ ఎంత ఉందో అది మాత్రమే పే చేయండి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్, పేమెంట్ డివైస్. ఓకేనా, సో ఇన్సూరెన్స్ ని మనము ఒక పేమెంట్ డివైస్ గా కూడా అనుకోవచ్చునా, బికాస్ చూడండి, in an insurance contract the insurer agrees to pay a certain sum of happening income which may, for instance, life contract, contingent, in other words contingent, right? So payment device ante ఏంటంటే while we are doing insurance first time మనకి ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ between insurer and ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఆ కంపెనీకి ప్లస్ మనకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఉంటుందనా. సో ఇక్కడ ఏంటి అంటే సపోజ్ మనం ఒక ఎల్ఐసి చూసామనుకుంటాం, ఎల్ఐసిలో మనము లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుంటాం కదా, లైఫ్ ఇన్సూరెన్స్ సపోజ్ మీరు 1 lakh ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు అనుకుంటాం ఫర్ ఇయర్స్ ఆఫ్ 25 years. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 6 months కి 3,200 రూపీస్ ప్రీమియం తీసుకుంటారు. ఓకేనా, అప్ టు 20 years వరకు తీసుకుంటారన్నా. ఆఫ్టర్ దట్ 25 years అయిపోయాక మీకు ఆ 1 lakh అమౌంట్ కాస్త మీకు పే చేస్తారు. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందన్నా, ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ ఇన్సూరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ముందే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ లో ఏమని చేస్తుంది, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. ఒకవేళ ఈ పర్సన్ 25 years లోపే కనుక ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ గా 25 years బ్రతికి ఉన్నాడు అనుకోండి వెల్ హ్యాపీగా, అప్పుడు ఏం చేస్తుంది, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 25 years ఆ అమౌంట్ అనేది పే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. కానీ మీరు ఒకవేళ ఫైర్ కానివ్వండి, మెరైన్ ఇన్సూరెన్స్ కానీ చేయించారనుకోండి, నెక్స్ట్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, ఒకవేళ అవి అవుతే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి, లేదు అంటే రావు. సో మీ కాంట్రాక్ట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందనా, మీరు ఏదైతే స్టాక్ పైన ఇన్సూరెన్స్ చేయించారో అంతవరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అవుతే మనకి సంబంధం లేదు. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గోకుల్ చాట్ ఇన్సిడెంట్ తెలుసు కదా. సో అది ఏంటని అంటే ఇన్సూరెన్స్ అయిపోయిన నెక్స్ట్ డే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో అప్పుడు ఏమైనా ఆబ్వియస్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ 1 రూపీ కూడా పే చేయలేదు, బికాస్ వాళ్ళ అగ్రిమెంట్ అయిపోయిన నెక్స్ట్ డే అయింది. సో వాళ్ళకి ప్రాబ్లం కాదు కదా, రైట్. సో ఇప్పుడు చూడండి, మీరు ఏం చేశారు అంటే మీ కంపెనీకి సపోజ్ 1st January 2020 నుంచి 31st December 2020 మీరు ఫైర్ ఇన్సూరెన్స్ చేయించారు. అంటే 1 year లోపల ఎప్పుడు ఫైర్ ఇన్సూరెన్స్ జరిగినా సరే మీరు మాకు పే చేయాలి అని చెప్పారు. సో ఇన్సూరెన్స్ 1 year కి ఉంది. సో ఈ కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే మీకు 1 year లోపు కనుక ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మాత్రమే అది డబ్బులు పే చేస్తుంది, లేదు అంటే
చేయదు. అలాగే మెరైన్ ఇన్సూరెన్స్. మెరైన్ ఇన్సూరెన్స్ ఏంటన్నా మనకి ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ త్రూ షిప్ వాటర్ వేస్ లో వెళ్ళేవాడిని మనము వాటర్ వేస్ లో వెళ్ళడానికి ఇన్సూరెన్స్ చేపిస్తే దాన్ని మెరైన్ ఇన్సూరెన్స్ అంటాం కదా. ఈ మెరైన్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో తెలుసా, ఇక్కడ ఎక్స్పోర్ట్ నుంచి ఇంపోర్ట్ అయ్యేంత వరకే దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే ఆ షిప్ లో ఉంటాం కదా, ఆ షిప్ లో ట్రావెల్ చేసినంత వరకు మాత్రమే మనకి మెరైన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. బికాస్ వాటర్ వేస్ అయిపోతుంది కదా, రైట్. సో దాట్ ఈస్ ద అగ్రిమెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒకవేళ వాళ్ళు చెప్పిన కండిషన్ లో ఏదైనా లాస్ అవుతే మాత్రమే వాళ్ళు పే చేస్తారు. ఒకవేళ అలా కాలేదు అంటే వాళ్ళు ఎలాంటి అమౌంట్స్ పే చేయరు. బట్ యాజ్ ఎ ప్రొటెక్షన్ డివైస్ మనం ఏం చేస్తాం కదా, ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటాము. ఓకేనా, దీస్ ఆర్ ద థింగ్స్ అన్న సింపుల్ గా. ఇదేంటి, ఫస్ట్ రిస్క్ షేరింగ్ డివైస్. అంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్ ని షేర్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇన్ ద సెన్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు. నెక్స్ట్ కోఆపరేటివ్ డివైస్. కోఆపరేటివ్ డివైస్ అంటే ఏంటన్నా వీళ్ళంతా పంచుకుంటున్నారు కదా ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు, అందుకే దీన్ని కోఆపరేటివ్ డివైస్ అంటారు. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డివైస్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే అది చూసుకుంటుంది. సో ఇట్ ఈస్ గివింగ్ us ప్రొటెక్షన్. నెక్స్ట్ రిస్క్ మెజర్మెంట్ డివైస్. సో బిఫోర్ ఇన్సూరింగ్ మనం ఏం చేయాలి, మన బిజినెస్ వర్త్ ఎంత అవన్నీ చూసుకొని మనం ఇన్సూరెన్స్ ని చేయించాలి. లాస్ట్ వన్ పేమెంట్ డివైస్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వాళ్ళు సఫర్ కాకుండా ఏం చేస్తుందన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తుంది. అందుకే దాన్ని మనము పేమెంట్ డివైస్ అంటాం. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే థింగ్స్ మాట్లాడుతున్నాను. లెట్ us do these things. ఈ ఆన్సర్ ని మీరు కంపల్సరీ చదవండి. ఇట్ మైట్ గెట్ ఫర్ యూ 5 marks ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.